స్లీపర్ సెల్స్ అంటే ఏమిటి? ఎవరు? తీవ్రవాదం ఎక్కడెక్కడ సవాలుగా తయారైందో అక్కడ స్లీపర్ సెల్స్ ఎక్కువయ్యాయి. వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. ఎందుకంటే ఈ 12 మంది వ్యక్తులు సామాన్య ప్రజలతో కలిసి బతికిన వాళ్లే. దేశం మీద, ప్రభుత్వం మీద ద్వేషం ఉన్నవాళ్ళు, ప్రతీకార వాంఛ ఉన్నవాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళని కల్టివేట్ చేసి వాళ్ళ కోపతాపాలను, పగ తీర్చుకునే భావాలను ఉగ్రవాదానికి ఉపయోగపరుచుకుంటున్నారు. సెప్టెంబర్ 11 తర్వాత అమెరికాలో అలాంటి సంఘటన ఏది జరగలేదు. ఆ ఒక్క దేశంలోనే స్లీపర్ సెల్స్ ఎక్కడున్నాయో వాటన్నిటిని కనిపెట్టి చెదరగొట్టి మళ్లీ అవి పుట్టకుండా పెరగకుండా నిర్మూలించారు. जाना गया है कि 12 आतंकवादी हरकत उल के खतरनाक स्लीपर सेल से थे। ये हैं आतंकवादियों के नाम: उम्र 32, उम्र 29, उम्र 33, उम्र 34, उम्र 31। धोबी घाट में गोली मार दी गई है। हालांकि लाश को ले जाने के लिए कोई नहीं आया है। पुलिस के अनुसार उसके बारे में कोई भी जानकारी नहीं मिली है। बाकी आतंकवादियों के नाम हैं: उम्र 28, उम्र 32, उम्र 27। ఈ పని ఎవరు చేశారు? ఇంతవరకు తెలియదు. పోలీసులకి ఆచూకీ దొరకలేదు. ఏమైనా ఆధారం దొరికిందా? పోలీసులు స్లీపర్ సెల్స్ వస్తువులన్నీ స్వాధీనం చేసుకున్నారు. కానీ ఒక వ్యక్తి యొక్క నాన్ ట్రాకర్ ఫోన్ ఆ చంపిన వాడే ఎత్తికెళ్ళాడు. ఎవరి ఫోన్? ధోబీ ఘాట్ దగ్గర చంపబడిన అఫ్సర్ అలీది. I don't know who you are, where you are. You've killed my 12 men, including my brother. I am coming for you. But once I get to you, I will kill you. I'm waiting. హలో. లేక్ వ్యూ కేఫ్కి వెంటనే రా. సార్కి తెలిస్తే ఫీల్ అవుతారు మేడం. మిస్ సారే రమ్మన్నారు, త్వరగా రా. ఏంటండి ఒక్కరే ఉన్నారు? సార్ ఎక్కడ? అటు చూడు. వావ్, సూపర్. వేరే అమ్మాయితో జాయింట్ అయ్యారా? ముయ్యరా, ఆ అమ్మాయిని నీకు జాయిన్ చేయాలని చూశాడు. నాకా? వీణ్ణెలా వదిలించుకోవాలని నేను చూస్తుంటే ఇప్పుడు నీకు అమ్మాయిల బ్రోకర్లా తయారాడు. ఏమిటండి ఇది? ఇలా పెద్దవాళ్ళని పట్టుకొని తప్పుగా మాట్లాడకూడదు. వారి వయసుని గౌరవించి పెళ్లి చేసుకోండి. ఏ పద.